సిద్ధు వాళ్ళ నాన్నకైతే తను ఆర్థికం చేయాలని చెప్పని అన్నట్టుగా ఇంకా పూజారిని తీసుకొని అవన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా తన ఫోటోని చూసిన తర్వాత మా నాన్న దగ్గర కూడా ఈ ఫోటో చూశాను అని చెప్పనంటే, ఒకసారి మా నాన్న కూడా నాకు నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన నా దేవుడు అన్నట్టుగా రాజశేఖర్ అయితే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఈ ఫోటోని అంటే నాన్నకి అలాగే సిద్ధు వాళ్ళ నాన్నకి ఏదో సంబంధం ఉంది అని చెప్పని ఆ నిజమేందో తెలుసుకోవాలని చెప్పని అనుకుంటుంది. ఇంకా అందరూ కలిసి తనకి పూజలు అవి చేస్తూ ఉంటే ఇంకా రాజశేఖర్ని అయితే తీసుకొని విజయానంద్ అయితే పక్కకి వెళ్తాడు. అది చూసి ఇంకా ప్రేరణ కూడా అయితే అడుగుతుంది. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలన్నీ అయితే వినేస్తుంది. ఏంటి ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడగగానే, నేను ఇప్పుడు అసలు నిజం చెప్పాలనుకుంటున్నాను, శరత్ గారిని చంపింది నువ్వేనన్న విషయం ఆ కుటుంబానికి తెలియాలి అని చెప్పనంటే, నువ్వు ఆ కుటుంబానికి చెప్తావు, తర్వాత నీ కూతురు విషయం ఏంటో అది నీ కూతురికి కర్మకాండలు చేయాలి అన్నట్టుగా అది చూసుకో అని చెప్పని రాజశేఖర్ని అయితే బెదిరిస్తాడు. ఇంకా అలా అంతా మాట్లాడి వినేసి వచ్చిన తర్వాత ఇంకా విజయానందతో అయితే ఇంకా ప్రేరణ మాట్లాడుతుంది. ఏంటి మావయ్య ఏందో మాట్లాడుతున్నారు, మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇప్పటిదాకా తెలీదు, కానీ ఇప్పుడు మొత్తం నిజం తెలిసిపోయింది, తప్పు చేసిన వాళ్ళే శిక్ష అనుభవించాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, తప్పు చేశానని చెప్పానంటే అంతదాకా పోయావు అంటే తర్వాత నీ చావు నువ్వే వెతుక్కుంటున్నట్టు అంటే, థ్యాంక్స్ మావయ్య అని చెప్పంటుంది. ఎందుకు అంటే మీ నోటితోనే మీరే నిజం తెలుసుకునేలా చేయమని చెప్పని మీరే చెప్పారు కదా అందుకు అనని. ఈ విషయం కానీ సిద్ధుకు కానీ తెలిసింది అంటే ఆ తర్వాత మిమ్మల్ని క్షమిస్తాడా, ఇంట్లోనైనా ఉండనిస్తాడా అంటే, అంతదాకా వచ్చింది అంటే సిద్ధు బతుకుతాడా అని చెప్పి అన్నట్టుగా విజయానంద్ అయితే అంటాడు. ఇంకా అలా అని తర్వాత ప్రేరణ అయితే సిద్ధుకి ఏదన్నా జరగరాంది కానీ జరిగింది అంటే నీ ప్రాణం తీసేది కూడా నేనేను అన్నట్టుగా ప్రేరణ కూడా అయితే విజయానంద్కి స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇస్తుంది.